మాకైతే వద్దు కానీ కాదు, ఇప్పుడు రేపు ఓట్లు వస్తున్నాయి కదా జూబ్లీహిల్స్లో. వస్తాయి వస్తాయి. ఎవరి పరిపాలన బాగుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? కేసీఆర్ది బాగుందా, రేవంత్ రెడ్డిది బాగుందా? కేసీఆర్దే బాగుంది. ఎందుకు రేవంత్ రెడ్డి మంచి పరిపాలిస్తలేడు? ఎందుకు? ఎందుక ఏమి ఇచ్చిండని, ఏం చెప్తాడని? మీకు పింఛన్ వస్తుంది? వస్తుంది. ఏం చెప్పిండు? ఓట్ల ఆయనే అది ఏంది అది ఏమంటారు, ప్రమాణం చేసినప్పుడు ఏం చెప్పిండు ఆయన? ఏం చెప్పిండు? 4,000 పింఛన్ అన్న ఇస్తుండ మరి ఇప్పుడు? ఏమో మీకే తెలవాలి, నీకు వస్తుంది కదా పింఛన్ వస్తుంది కానీ ఏం చెప్పిండు ఆయన? 4,000 ఇస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఏడిచ్చిండు? ఏం చేసిండు ఆయన? పెద్ద పెద్ద ఆకాశానికి భూతానికి నిత్యంలో ఎత్తాను కానీ పేదోళ్ళకి ఏం ఆలోచించట్లేదు ఆయన. పూటకు లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు ఏమన్నా ఆలోచిస్తుండ ఆయన? మీ మహిళలకు మంచిగా ఫ్రీ బస్ పెట్టిండు కదా. ఏం బస్సు? ఎవడు పెట్టన్నాడు? ఆడలను నెత్తెత్తుకుంటాడు, మగవాళ్ళు ఏం చెప్తాను తిడతాను, ఇష్టం ఉన్నాడు తిడతాను మగవాళ్ళు. అంటే ఇప్పుడు ఇద్దరం చెరో కష్టం చేసుకుంటేనే సంసారం వెళ్ళేది. మగవాళ్ళు అయితే ఇష్టం ఉన్నాడు తిడతాను. మాకెందుకు? డ్యూటీలు చేసే వాళ్ళకు బెనిఫిట్ ఉన్నది, మాకేం బెనిఫిట్ ఉన్నది? 2,000 పింఛన్కే బతకాలా మేము? 2,000 పోనీ 2,500 ఇచ్చిన బాగుండు కదా. బస్సు తీసేయమను, అవసరం లేదు. 50 రూపాయలు 5 రూపాయలు దించేయమను, అంతేకాని ఆ ఫ్రీ బస్సు తీసేయను, అవసరం లేదు ఫ్రీ బస్సు. ఒక మాట చెప్పు, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉంది, ఆయన 10 ఏళ్ళు వెళ్ళిండు, బాగున్నది. కేసీఆర్దే బాగున్నది. కేసీఆర్ బాగున్నది అంటే ఆయన 200 పింఛనప్పటికి 1,000 రూపాయలు పింఛన్ చేసిండు, 1,000 2,000 చేసిండు. ఇప్పుడు మేమంటే ఆయనకు మేము ఒక తల్లిలాగా, పెద్ద మనుషులము తల్లిలాగా ఉన్నాము. ఆయన మాకు పెద్ద కొడుకులాగా చేసిండు. ఈయన ఏం చేయట్లేదు. ఎందుకను ఏం చేయట్లేదు? ఈ పేదోళ్ళని ఆలోచించట్లేదు ఆయన. ఇల్లు లేని వాళ్ళకు, ఈ చిన్న చిన్న లేళ్ళకు ఆయన ఆలోచించట్లేదు. భూతెళ్ళకి ఎక్కడికో నిత్యంలో ఎత్తాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు పరిపాలన వాళ్ళు ఇప్పుడు మాకు పూటకి వెళ్ళేటానికి మాకు కడవాలి. కానీ ఎప్పుడో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్ద పెరిగి చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు గప్పటికి ఆలోచిస్తుండే ఆయన. ఇప్పుడు ఆలోచించాలి. ఏమంటారు అంటే కేసీఆర్ మస్తు అప్పులు చేసిపోయిండు, మేము ఆ అప్పులు తీరుస్తున్నాం అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి అదే మాట అంటారు. ఎవరైనా చేస్తారు అప్పులు. ఆయన అయితే కడుపు నింపుకోడా? ఆయన అయితే కడుపు కిందకి దోసుకోడా? ఆయన ఇంట్లోకి తెచ్చి పెడతాడా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి తెచ్చి పెడతాడా? ఆయన ఏం పెట్టాడు? ఈయన గంతే, ఆయన గంతే. కానీ కేసీఆర్ మంచిగా చేసిండు ఆయన. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ కదా, ఇది జూబ్లీహిల్స్లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మరి ఇక్కడ 2 పోటీ చేస్తారు, 3 పోటీ చేస్తారు మొత్తం. ఇప్పుడు నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు, మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా, ఆయన చచ్చిపోయింది కదా, అలా భార్య పోటీ చేస్తున్నది. ఇంకోటి బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి పోటీ చేస్తారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఎవరు గెలిచేది అంటే మాకైతే కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ వస్తే మంచిగా అవుతుంది అనుకుంటారా? అనుకుంటున్నాం మేమైతే. ఇంతకుముందుకు అయితే మంచిగా చేసిండు, ఇప్పుడు కూడా చేస్తాడని మాకు నమ్మకం. మంచిగా చేసినప్పుడు ఎందుకు ఓడిపోయిండు? మరి మన ఓడిపోయింది కదా లాస్ట్ టైం. ఇంకా ఓడిపోయిందంటే ఆయనకు 10 ఏళ్ళు చేసిండు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఆయన చేస్తాడా, కొడుకు చేస్తాడా? కానీ ఆయన చేసిండని అయితే మాకు ఇప్పుడు ఇంతకుముందు అయితే, ఇప్పుడు తిన్నదైతే మేము మర్చిపోము. తింటున్నాం, మేము కడుపుండి అయితే తింటున్నామని ఆయన అయితే మర్చిపోం మేము. అందుగురించే ఆయనే కొడుకు వచ్చినా బాగుంటుంది, ఆయన వచ్చినా బాగుంటుంది. ఆయన అంటే ఇక ఆయన పెద్ద మనిషి అయ్యిండు, మరి ఆయన నిలబడతాడు కానీ వాళ్ళ కొడుకు వస్తే బాగుంటుందని మాకు ఆశ ఉంది అంతే.